హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు అయితే జాను బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. జానుకి ఈ ఇయర్ 2026కి 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. ఈసారి ఎలాంటి ప్లాన్స్ అనుకోలేదు. ముందు ప్రిపేర్డ్గా అస్సలు లేము. ముందు రోజు నైట్ ఒక 9 to 10 తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అనుకున్నాం అనమాట, ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేసి. సింపుల్గా ఇంట్లోనే చేసేద్దాం అని అనుకుంటున్నాము. బట్ వాళ్ళ స్టాఫ్ని పిలుస్తా అని చెప్పారు. కొంచెం ఎక్కువ మంది ఉంటారు అండ్ వాళ్ళు వచ్చినా సరే మేము లైక్ చైర్స్ అవన్నీ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి ఇంకా దానికోసం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడు నైట్ చిన్న సింపుల్గా ఇంట్లో డెకరేట్ చేసుకొని ఇంకా అలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం అంతా సర్దుతున్నాం అనమాట ఇల్లు. సో అంటే ఎక్కడిదక్కడ పెడుతున్నాము, నీట్గా వస్తారు కాబట్టి గెస్ట్. అండ్ రిషి అయితే ఇలా డెకరేషన్కి హెల్ప్ చేస్తుంది. ఆఫ్టర్నూన్ ఒక 2 o'clock అలా స్టార్ట్ చేశాను డెకరేషన్. అంటే ఇంట్లోనే ముందు రోజు నైట్ తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాము. ఒక 1 hourలో ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చూసుకొని, అసలు ఆ థీమ్ ఏంటో కూడా మేము ఐడియా లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాము. సో ఇలా అయితే బాగుంటుందని చెప్పి. అండ్ యానిమల్ థీమ్ చిన్నగా సింపుల్గా ఉండేది. యాక్చువల్లీ ఇది హ్యాపీ బర్త్డేది ఉంది కదా, సో దీని నుంచి అవి బాగున్నాయి కదా అని అది తీసుకున్నాము. లాస్ట్కి యానిమల్ థీమ్ అయిపోయిందనమాట. ఇంకా కేక్ కూడా అప్పుడే ఇవన్నీ తీసుకున్న తర్వాత డెకోర్ ఐటమ్స్ అక్కడికే పక్కనే కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాము. అది కూడా అతనికి చెప్తే ఇలా ఉంది యానిమల్ థీమ్ అనుకుంటే అతనే చూపించారు. సో ఇంక ఇచ్చేసాం అనమాట. ఇక్కడ జాను మధ్యాహ్నం పడుకొని లేచేసరికి ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతుందనమాట. సో తనకి హ్యాపీ బర్త్డే అన్న లైక్ బర్త్డేస్ ఎవరివైనా సరే చాలా ఎగ్జైట్ అవుతుంది. అండ్ తన బర్త్డే అయితే ఇంకా ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో తనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు ఇప్పుడు హెల్ప్ చేస్తుంది రీతు, అంటే రిషి ఫ్రెండ్ పక్కనింటి అమ్మాయి. సో తను ఇంకా రిషి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. శ్రీకాంత్ అయితే ఆఫీస్కి వెళ్ళారు ఈరోజు కూడా. ఇంకా మార్చ్ కాబట్టి తనకు కొంచెం బిజీ స్కెడ్యూల్లో అసలు లీవ్స్ దొరకవన్నారు. సో ఇంకా ఇప్పుడైతే డెకరేషన్ కూడా ఇంకా ఏమీ మామూలుగా జస్ట్ కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి. థర్డ్ బర్త్డే కాబట్టి ఇంకా కొంచెం అలా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ మెయిన్గా ఏంటి అంటే జానుకి కొంచెం ఇలా డెకరేషన్ ఇష్టం కాబట్టి, చూస్తే ఎగ్జైట్ అవుతుంది కాబట్టి అలా కొంచెం గ్లిటరీగా తీసుకున్నాను అనమాట. ఇంకా పార్టీ డెకోర్ లాగా అలా చేపిద్దాం అనుకున్నాం, కానీ మన రిలేటివ్స్ ఎవరో దగ్గర లేరు. ముందు ప్లానింగ్ లేదు కాబట్టి ఇంకా బర్త్డే రోజే మార్నింగ్ కాల్ చేశాను అనమాట. వీళ్ళిద్దరూ నా కొలీగ్స్ అండ్ శ్రీకాంత్ వల్ల స్టాఫ్ అండ్ పక్కన నైబర్స్ అండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అదే పాత ఓనర్ ఆంటీ వాళ్ళు కొంచెం ఎవ్రీ బర్త్డేకి ఉంటారు. సో వాళ్ళని పిలిచాము అంతే. సో ఇప్పుడైతే ఇంకా వస్తూనే ఉన్నారు. మామూలుగా 6:30-7 లోపు అనుకున్నాం కేక్ కటింగ్. ఏమైంది అంటే చాలా పెద్ద వర్షం, ఒక 2 hours పడింది, వడగళ్ళ వర్షము. జాను బర్త్డేకి అదే స్పెషల్ అనుకోవాలి. ఫుల్గా ఎంజాయ్ చేసాము. అప్పటికి ఇంకా ఎవరు రాలేదు. వీళ్ళ పిల్లలు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు అంతే. అదే నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పిల్లలు అంతే. ఇంకా రిమైనింగ్ వాళ్ళు రావడానికి వర్షం స్టార్ట్ అయ్యింది. పక్కన వాళ్ళు కూడా రాలేదు. సో అంత పెద్ద వర్షం పడింది. అండ్ వడగళ్ళ వర్షం ఫస్ట్ టైం నేను చూశాను. ముందు చూసాను కానీ చాలా ఒకటో రెండో అలా పడినప్పుడు చూశాను, కానీ ఇన్ని ఒకటేసారి వర్షంలాగే పడ్డాయి. చాలా చాలా బాగుంది, బాగా అనిపించింది. ఇంకా వీడియోలో కన్నా బయట చూస్తే ఇంకా చాలా ఎక్కువ కనిపించాయి అనమాట. అండ్ వాటితో పిల్లలు కూడా ఫుల్గా ఆడారు. సో వర్షం పడడం వల్ల చాలా లేట్ అయిపోయింది కేక్ కటింగ్. సో ఆల్మోస్ట్ 9 అయిపోయింది అనుకోండి. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా, సో అది ఓపెన్ చేసేస్తుంది ఇప్పుడే ఆ టైం పీరియడ్లో. ఇంకా ఎవరూ రాలేదు. సో వచ్చినప్పటికీ జాను అప్పుడే ఓపెన్ చేసేసింది. ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. ఇప్పుడిప్పుడు ఇంకా వస్తున్నారనమాట. సో పాపం స్ట్రక్ అయిపోయారు. వీళ్ళు ఫస్ట్ వచ్చారు కాబట్టి పిల్లలతో పాటు ఇంకా వడగళ్ళ వర్షం ఎంజాయ్ చేసాము. అండ్ రిమైనింగ్ ఆన్ ది వే అనమాట. అండ్ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు, చందన, చరణ్. వీళ్ళైతే ఇంకా ప్రతి అకేషన్లోనే ఉంటారు. సో వీళ్ళైతే ఇంకా వచ్చేసారు. వాళ్ళు కూడా రావడం లేట్ అయింది, వర్షం పడుతుంది కాబట్టి. అండ్ వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసాము. తర్వాత ఇంకా కేక్ వెనక బర్త్డే థీమ్ అంతా సింపుల్గా అలా సెట్ అయిపోయింది. మేమైతే అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. సో ఇంకా 1 డేలో 1 నైట్లో ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో జస్ట్ ఇంకా స్టాఫ్ని పిలవడం, ఎక్కువ జనంలా కనిపిస్తున్నారు కానీ ఇంకా పక్కన నైబర్స్, ప్రేమాంటి వాళ్ళు అంతే, అండ్ నా ఫ్రెండ్స్ ఇద్దరు. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా విష్ చేయడం, ఇంకా అన్ని ఫొటోస్ దిగడం, ఇవన్నీ మెమొరీస్ కదా, నాకు కూడా బ్లాగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చందనకి, చరణ్కి స్పెషల్గా, బికాజ్ ఫొటోస్ తీసి నాకు మెమరబుల్గా ఉంచుతారు ఎవ్రీ టైమ్. సో ఇంకా నేను చెప్పకుండానే తనే తీసిందనమాట వీడియోస్. సో అందుకు ఈ వ్లాగ్ పోస్ట్ చేయడం అవుతుంది.
అందరిని చూసి కొంచెం షైగా అయితే ఫీల్ అయింది జాను. సో, దిగిపోతుందనమాట ఆ చైర్ నుంచి. ఇంకా రిషిని కూడా పక్కనే కూర్చోబెడితే అప్పుడు కూడా ఉండలేదు. మళ్ళీ శ్రీకాంత్ పక్కనున్నారు. అప్పుడు కొంతసేపు అలా కూర్చుంది.
ఇంక అందరితోని పిక్స్ అయిన తర్వాత ఎలాగో డిన్నర్ టైం అవుతుంది కదా కేక్ కటింగ్ తర్వాత అని సింపుల్గా ఇక్కడ స్టైల్లో కర్ణాటక స్టైల్లోని ఒక వాంగీబాత్, దాంతోపాటు చట్నీ అండ్ కేక్, ఒక వడ. సో అది ఆర్డర్ చేసాము, ఆల్రెడీ క్యాటరింగ్ ఇచ్చేసాం అనమాట. ఇదంతా 1 డేలో జరిగింది. సో ఇంక అప్పటికప్పుడు తను ఆఫీస్కి వెళ్ళి ఇంక అక్కడి నుంచి కమ్యూనికేట్ చేస్తూ ఇవన్నీ ఇంటికి పంపించి, సో ఇంక నేను ఎలాగో ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇవి రిసీవ్ చేసుకున్నాం చైర్స్ అన్ని. చైర్స్ లేకపోయింటే కొంచెం ప్రాబ్లమే అయ్యేది, సిట్టింగ్కి బాగుండేది కాదు. సో అందరూ వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు బయట స్పేస్ కూడా ఉంది కాబట్టి ఇంకా అక్కడే అరేంజ్ చేసేసాము. వర్షం పడకపోయింటే ఇంకా బాగుండేది, బట్ పడినందుకు కొంచెం మెమొరబుల్గా అది కూడా ఎంజాయ్ చేసాము. అది యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదంతా నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చాలా బాగుంది. సో ఇవన్నీ పిక్స్ మ్యూజిక్తో పెట్టేస్తున్నాను, ఏది మిస్ చేయకుండా నాకు మెమొరబుల్గా ఉండాలని చెప్పి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ లాస్ట్ వరకు చూసేయండి పిక్స్ అన్నీ కూడా. సో బాయ్ బాయ్, టేక్ కేర్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.